హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బనానా కేక్. హోమ్ మేడ్ బనానా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మస్తు ఉంటుందండి బనానా కేక్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంటుంది. ఇంట్లో మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అడిగితే మీ పిల్లల బర్త్డేస్ ఉన్నా కానీ ఈ కేక్ని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను ముందుగా కప్ షుగర్ తీసుకున్నాను. షుగర్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నా. షుగర్ పౌడర్ ఇది ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మనకి మెయిన్ ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్ బనానా. నేను ఇక్కడ 5 బనానాస్ తీసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇందాక మనం మిక్సీ పట్టిన షుగర్ పౌడర్ దీంట్లోకి యాడ్ చేయాలి. ఆ షుగర్ మెల్ట్ అయ్యేలా ఇలా స్టిర్ చేసుకోవాలి. ఎక్కడ ఉండకుండా ఇట్లా స్మూత్గా మెల్ట్ చేసుకోవాలి. ఇలా బాగా స్టిర్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. కావాల్సుకుంటే మీరు మైదా కూడా తీసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ హెల్తీ ఫుడ్ కాబట్టి నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఆ గోధుమ పిండిని ఇలా స్టిర్ చేసుకోవాలి. ఎంత బాగా స్టిర్ చేసుకుంటే మన కేక్ అంత సాఫ్ట్గా స్పాంజీగా వస్తుంది. నేను ఇక్కడ 1 కప్ ఆయిల్ తీసుకుంటున్నాను. కావాల్సింటే మీరు ఎసెన్షియల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నేను ఇక్కడ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ తీసుకొని కలుపుకోవాలి. అటు మిక్స్ అయ్యేలా ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇందాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఇందులోకి యాడ్ చేయాలి. దానిపైన నేను పొమగ్రనేట్ బాదంతో గార్నిష్ చేసుకున్నాను. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత కేక్ రెడీ కావడానికి ముందుగా నేను ఇక్కడ పెద్ద బౌల్ తీసుకొని 5 minutes హీట్ చేశాను. దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేశాను. ఆ ప్యాన్ని ఇందులో పెట్టాను. ఆ కేక్ని ఇలా 1 hourతో పాటు వదిలేసేయాలి, హీట్ చేయాలి. అంతే అండి, మన కేక్ రెడీ అయిపోయింది. సాఫ్ట్ అండ్ స్పాంజీ బనానా కేక్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇలా మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ వే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.